సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తం డ్రామాలాగా సాగిందని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. శవ రాజకీయాలు చేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ను తిరిగి తీసుకువెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ ఆయన వెళ్లిన 15 నిమిషాల్లోనే ఎలా ఎగిరిందని ఆమె ప్రశ్నించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారనిపిస్తుందని, దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు మాజీ సీఎంగా Z+ కేటగిరీ భద్రత ఇస్తున్నామని, ఇది చాలా ఎక్కువని అన్నారు. పోలీసుల బట్టలు ఉడదీస్తున్నామన్న భాష పద్ధతి సరైంది కాదని తప్పుపట్టారు. అనంతపురం DIG జిల్లా SP ఇద్దరు మహిళలేనన్న విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. జగన్ కు కౌంటర్ ఇచ్చిన రామగిరి SIను ఆమె అభినందించారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు వాట్సాప్ ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, దీంతో SP అప్రమత్తమై సంయమనం పాటించాలని పదే పదే కోరారన్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో 1,100 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామని అన్నారు. అయినా కావాలనే సీన్ క్రియేట్ చేయాలని చూస్తారని, క్రిమినల్ నాయకుడు ఎలా ఉంటారో జగన్ నిరూపించుకున్నారని ఆమె అన్నారు. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి, అక్కడ కూడా చాలా మంది నాయకులు కానీ అదేవిధంగా రాయలసీమ వాసులు కానీ ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట, పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రత్నాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, NDA నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందులకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ex-CM అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని DSP స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే APSP బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ex-CMకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు DCP గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక VIP వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ex-CM అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. చాపర్ ఎగరడానికి VIP ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట. వితిన్ 14 మినిట్స్లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే VIPకి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. పోలీసులు బట్టలు ఓడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు SI బయటకు వచ్చి, SIలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ex-CMని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం SP ఒక లేడీ, అనంతపురం DIG ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ SIs ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ex-CMగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు.